కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి? మనసంతా ఆందోళనగా అనిపిస్తుంది సార్. టెన్షన్ పడకు. మనసులో భయం ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కూడా అనుమానాన్ని కలగజేస్తాయి. దేవుడంతా మంచి చేస్తాడంటుంటావు కదా, అదే నమ్ము, సరేనా? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. మీ కుటుంబం అంతా కలిసి రావడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. స్వామివారి కళ్యాణం జరిపించే అవకాశం మాకు దక్కినందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేగా? ఏర్పాట్లన్నీ మీ కొడుకు కోడలు దగ్గరుండి చూసుకుంటున్నారండి. చాలా ముచ్చటైన జంట. వాళ్లే సీతారాముల్లా ఉన్నారనుకోండి. సంతోషం. పదండి. బా పెదమయ్యాలు వచ్చినారు. గుడంతా కలకల్లా ఆడిపోతుంది. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? నా చూసుకుంటాను బావా, నువ్వేటి గాబర పడకు. సార్, తలంబ్రాలు తీసుకురండి. అదిగో సెల్లి పిలుస్తుంది, నువ్వు వెళ్ళా పని చూడు. రై, అందరూ అలర్ట్గా ఉన్నారా? ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. ఇదిగో తీసుకో గంగా. అయ్యో, ఇవి అక్షంతలా సార్? ఇది కలశం. ఇది కూడా తెలీదా మీకు? నీ అంత లోకజ్ఞానం నాకు లేదులే. ఎలా ఉంటుంది? అసలు పెళ్ళంటే ఎంత తతంగం ఉంటుందో మీకు తెలుసా? వేద మంత్రాలు, ప్రధాన బట్టలు, కన్యాదానం చేయాలి, జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోవాలి, తాళి కట్టాలి, తలంబ్రాలు పోసుకోవాలి. మీరేం చేశారు? ఉరుములేని పిడుగులా వచ్చి నలుగురు రౌడీలని కొట్టి ఏదో చిన్నపిల్ల చేతికి చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా నా మెడలో తాళి కట్టారు. నేరుగా బాక్సింగ్ మ్యాచింగ్కి తీసుకెళ్లారు. ఇవన్నీ తమరికి ఏం తెలుస్తాయి? అయితే ఇవన్నీ తెలిసొచ్చేలాగా మీ ఇద్దరికి ఇంకోసారి ఘనంగా పెళ్లి జరిపించనా? అయ్యో పెద్దోరు, సూపర్ ఐడియా పెదనాన్న. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇక్కడే సీతారాముల కళ్యాణంతో పాటు వీళ్ళ కళ్యాణం కూడా జరిపించేద్దాం. కరెక్ట్. నాను కూడా సెల్లి బావ పెళ్లి చూడలేదు కదా, కళ్ళలో చూసినట్టు ఉంటది. ఏతంటా నీకోసం ఈ తింగర్దాన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమంటావా? ఇప్పటికే 3 ముళ్ళు వేసినందుకు 30 తిప్పలు పెడుతోంది. ఇంకో 3 ముళ్ళు వేస్తే ముల్లోకాలు చూపిస్తుంది నీ సెల్లి. సార్ ఎందుకు మా సెల్లిని అలాగే ఏడిపిస్తావా? ఏడిపించక నిన్ను మీ సెల్ని నడిపించాలి. ప్రమీల, ఆర్ యు ఓకే? నేను రానంటే వీళ్లే బలవంతంగా తీసుకొచ్చారు బావగారు. గుడికొచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారో. అనుకునేవాళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. అయినా పట్టింపులు చేదస్తాలు మనుషులకే గాని దేవుడికి ఉండవు. కరెక్ట్గా చెప్పారు పెదనాన్న. సీతారాముల కళ్యాణం చూస్తే శుభం కలుగుతుంది అంటారు. నీకు కూడా శుభం కలుగుతుందనే నా నమ్మకం. ఏ దుబాయ్, అక్కడ ప్రసాదాలకి ప్లేట్లు తక్కువనంట. అలాగే పానకం వడపప్పు కూడా చేయాలంట. అవన్నీ వదిలేసి ఇక్కడ కబుర్లు చెప్తున్నావా? ఎవరి అబ్బాయి? మన సూపర్ మార్కెట్ నష్టాల్లో పడిపోయిందని చెప్పి. నష్టాలా? పోనీ లాభాలు బాగా పెంచాలని చెప్పి ఆ అమ్మకాలకి పెద్దలకే కావాలని బావ చెప్పాడు. అందుకే ఈ గుంట నన్ను అట్టుకొచ్చేసాను మాయా. అమ్మకాలకి పెద్ద తలకాయ. సేల్స్ డిపార్ట్మెంట్ అని చెప్పడానికి వచ్చిన తిప్పలండి ఇవన్నీ. అదే ఓ అయ్యా, నీకో పెద్ద నమస్కారం. నీకు నోరు తిరగకపోతే పలకకు, కానీ నా పోస్ట్ మార్టం చేయకు. చాలా సరదా మనిషిలా ఉన్నాడే. అవును పెదనాన్న, సేల్స్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, అందుకే అపాయింట్ చేశాను. కార్తిక్, మా పెదనాన్న గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి చాలా విన్నాను. యు ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్ పర్సన్ సార్. కార్తిక్, మా పెద్దమ్మ. నమస్కారం అమ్మా.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఇంగ్లీష్ మేడం దుబాయ్? మీకు మనవడో మనవరాలో కావాలని చెప్పారు కదేటి. ఆహా, అయితే మీ కోపి తీసుకుని ఈ గుడి చుట్టూ 21 ప్రదర్శనలు చేయండి, పని అయిపోద్దా? గోపి 21 ప్రదక్షిణాల నా వల్ల కాదు. వల్ల కాదంటే ఎలా ఇషిక? పాపం చిన్నత్తయ్య గారు నానమ్మ కావాలని ఆశపడుతున్నారు. కాదనకుండా వెళ్ళు. హే గోపి కమ్ 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 కమ్. హే సన్ యు ఆల్సో కమ్ కమ్. అమ్మయ్య, నన్ను పిలవకుండా నన్ను బ్రతికించింది. ఏంటిది మిడిగుడ్లేసే చూస్తున్నావా? అంతా మన ఫ్యామిలీయే కదా. ఎల్లి కలిసిపోయి వాళ్ళకి ఏటెడ్ కాలం దగ్గరుండి చూడు. పదండి. ఎల్లు పదండి. అదే అలా కలిపేసుకోవాలి. ఫ్యామిలీకి క్లోజింగ్ చేసేస్తున్నాడు బా. ఏడ్సేస్తావో ఏటో, నువ్వు క్లోజింగ్ అయిపోకుండా చూసుకో. ఇదేడిదిదే బావెట్టిలాగన్నాడు. ఎటు గుండెల్లో కరుక్కుమంట ఉంది. చేతులు ఇలా పెట్టు. హే గోపి, ఇంకా 3 ప్రదక్షిణాలు కంప్లీట్. గాడ్ బ్లెస్సింగ్, బేబీ కమ్స్. గో 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 అండ్ డూ ప్రదర్శన. గో. పద. శ్రీరాముడు అంటే ఆదర్శ పురుషుడు. ఒక కొడుకు ఎలా ఉండాలి అనడానికి దశరథుని మాట జవదాటని శ్రీరాముడే ఆదర్శం. ఒక అన్న ఎలా ఉండాలి అనడానికి భరతునికి పట్టం కట్టి రాజ్యాన్ని కూడా వదిలేసిన శ్రీరాముడే ఆదర్శం. ఒక భర్త ఎలా ఉండాలి అనడానికి ఏకపత్నివృతుడుగా మెలిగిన శ్రీరాముడే ఆదర్శం. కన్న తల్లి కంటే మించి లాలించి ప్రేమించిన తల్లి కైకేయి. కారుణ్యం లేకుండా అరణ్యానికి వెళ్ళమంటే ఆ నిర్ణయాన్ని కూడా ప్రేమగా స్వీకరించిన సహనమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడమే కాక తన రాజ్య ప్రజలకు ధర్మబద్ధమైన పరిపాలన అందించిన మహారాజు ఆ శ్రీరామచంద్రుడు. ఆయన సౌమ్యుడే కాదు, దుర్మార్గుడైన 10 తలల రావణాసురుని సంహరించిన శౌర్యశీలి.